టమాటాలు ఫుడ్ డిహైడ్రేటర్లో పెట్టాను. అగారో మిషన్, అది అగారో కంపెనీది ఫుడ్ డిహైడ్రేటర్ మిషన్. ఆ మిషన్లో పెట్టాను. ఇవి చూడండి 10 to 11 అవర్స్. చూడండి ఎంత వస్తున్నాయి, సౌండ్ వినపడుతుంది కదా. ఇవేమో మొన్న పెట్టాను, నిన్న తీసాను. ఇవేమో రాత్రి పెట్టాను, పొద్దునుంచి అట్లాగే ఉంచేసాను, తీయలేదు. తెల్లారేడు చక్కగా అక్క అయిపోయినాయి. నేను ఇప్పుడు తీసేస్తున్నాను. తీసేసి ఇందులో వేసి పౌడర్ చేస్తాను. ఇదొక మెథడ్. మనం టమాటాలు నిల్వ ఉన్నప్పుడు దాచుకోవటానికి ఇదొక మెథడ్. ఇన్ దోస్ డేస్ ఎండలో ఎండబెట్టేది, తీసేది. అప్పుడు నల్లగా ఇటువరకు మీకు ఒక దాంట్లో కూడా చూపించాను వీడియోలో. దానికి దీనికి డిఫరెంట్. ఇది నల్లగా అవ్వట్లేదు, చక్కగా కలర్ అట్లాగే ఉంటుంది. ఇది నాటు టమాటా. మనము ఆర్గానిక్ పంటలో పండించుకుంటున్నాం కదా, ఆర్గానిక్ పంటను ఎందుకు వేస్ట్ చేసుకోవాలి, మరలా మనం ఉపయోగించాలంటే వివిధ మెథడ్లు ఉన్నాయి. ఇది ఫుడ్ డిహైడ్రేటర్ మిషన్లో ఎండబెట్టిన టమాటో ఒరుగు, మనం చిప్స్ అంటాం. సో ఇవన్నీ దీంట్లో వేస్తున్నాను, పౌడర్ చేసి మరి చూపిస్తాను మీకు. దగ్గర 10 kg టమాటా ఒరుగండి. ఇది మళ్ళీ మనం పౌడర్ చేసుకుంటే కొంచెమే అవుతుంది. అప్పుడు టేబుల్ స్పూన్లో 1/2 స్పూన్ వేసుకున్నా మనకి కూరకు సరిపోతుంది. మా టమాటా అయితే మస్తుగా చాలా చాలా పుల్లగా ఉంటుందండి. సో ఇది మళ్ళీ మనం టమాటా ఇది ఒరుగు చేసుకుంటే, పౌడర్ చేసుకుంటే కొంచెమే వస్తుంది. అది చిన్న డబ్బాలో వేసుకుంటే లేక బాటిల్లో వేసుకుంటే, నేను ఎక్కువ బాటిల్స్లో వాడుతున్నాను. ఈ బాటిల్లో వేసుకుంటే ఈ బాటిల్ మళ్ళీ ఇంకో దానికి మనకి ఉపయోగపడుతుందండి. ఇంకొక మెథడ్ చూపిస్తాను మీకు, చూద్దరు కానీ. టమాటాలు నేను కోస్తున్నానప్పుడు ఇవి కడిగి, మన తోటలోని కడిగి తుడిచి ఎండబెట్టిన తర్వాత తడి లేకుండా తీసుకుని ఇది ఇట్లా కట్ చేస్తున్నాను. ఇది కూడా మనం టమాటా దొరకనప్పుడు వాడుకోవటానికి, నిల్వ ఉంచుకోవటానికి ఇదొక మెథడ్ అండి. సో మీరు లాస్ట్లో మళ్ళీ చూపిస్తాను దీన్ని ఏం చేస్తున్నాను. అన్నీ కట్ చేసిన తర్వాత చేసేటప్పుడు మళ్ళీ మీకు పెడతాను. ఫ్రెండ్స్, ఇవి 5 ట్రేలు అయినాయి, మిషన్లో పెట్టేస్తున్నాను. ఫ్రెండ్స్, 5 ట్రేస్ అందులో వేసాను కదా. మిగిలిన టమాటాలని ఫస్ట్ ఈ బాక్స్ పక్కన చేద్దాం అనుకున్నాను. సో మిగిలిన టమాటాలు ఇందులో వేస్తున్నాను. కాస్త పసుపు వేస్తున్నాను, పసుపు కూడా మనదే. తర్వాత కొంచెం సాల్ట్ వేస్తున్నాను. ఇది కల్లుప్పుని నేను మిక్సీ పట్టాను, దీంట్లో వేస్తున్నాను. చేసి కలిపేస్తాను. చూడండి దీన్ని చక్కగా ఇట్లా కలిపేసాను. పసుపు కూడా మనదే, మన గార్డెన్లోదే. సో ఈ లిడ్ చూడండి, దీంతో నేను చేసేస్తున్నాను. ఇది గాజుది, ఫ్రీజర్లో పెట్టుకోవచ్చు, ప్లస్ ఓవెన్లో కూడా పెట్టుకోవచ్చు. దీంట్లో వేసేసి నేను సీల్ చేసేస్తున్నా. సో చూడండి 4 sides అయిపోయింది. ఇది కూడా 10 to 15 days నిల్వ ఉంటుందండి. ఇట్లా వేసి పెట్టింది కూడా 10 to 15 days నిల్వ ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. నేను ఇది మామూలుగా ఫ్రిడ్జ్లోనే పెడతాను. ఈ టమాటాలని ఈ జిప్ కవర్లో వేస్తున్నాను. చూడండి ఎయిర్ తీసేసి సీల్ చేశాను. ఈ విధంగా కూడా స్టోర్ చేసుకోవచ్చు. మెథడ్స్ చాలా డిఫరెంట్ ఉన్నాయి. మీకు ఏది నచ్చితే దాన్ని ఫాలో కండి. ఇదేమో షార్ట్, అవేమో పౌడరు లాంగ్ ఉంటుంది, ప్లస్ ఊరి కూడా చాలా రోజులు ఉంటుంది. 6-7 నెలలు మనం వర్షాకాలం వచ్చి దాటే వరకు కూడా మనం ఇవి వాడుకోవచ్చండి, టమాటాలను వేస్ట్ చేసుకోకుండా. ఒకప్పుడైతే నేను వేస్ట్ చేసేదాన్ని, కానీ ఇప్పుడు నేనైతే ఏది పోనివ్వట్లేదండి, ఇట్లా దాచుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.